ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలుకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి చిలుకమ్మ. సింహరాశి వాళ్ళ జ్యోతి, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి చిలుకమ్మ. సింహరాశి వాళ్ళకి సాక్షంగా కంచి కామాక్షి. ఎక్కడ? తమిళనాడు. కంచి కామాక్షి అంటే సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి, శ్రీలంకలో శాంకరదేవి ఫస్ట్ శక్తిపీఠం. రెండవ శక్తిపీఠం కంచి కామాక్షి. మూడవ శక్తిపీఠం శుంకులాదేవి. నాలుగవ శక్తిపీఠం చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, గిరిజాదేవి, కామరూపిణి, మాధవేశ్వరి, వైష్ణదేవి, బాసర సరస్వతి. 18 శక్తిపీఠాలు ఉన్నాయి, కానీ చాలా ఉన్నాయి బాబు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. మీరు చదువులా వెనకపడరు. ఇంట్లో ఏదైనా పని చేయాలనుకున్నా వెనక జరగరు. ఎవరైనా కానీ సింహరాశి వాళ్ళు మంచిగా వినండి. సింహరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. మైండ్ అనేది సాఫ్ ఉంటుంది. తెలివి అనేది, జ్ఞానం అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. మీకు చదువులా వెనకపడరు. ఎవరితోనో మాట్లాడాలనుకున్నా వెనకపడరు. ఏదైనా పని చేయాలనుకున్నా ముందే ఉంటారు. అన్నిటికీ ముందే ఉంటారు. ఎందుకు? ఈ రాశి వాళ్ళకి ఆవేశం, కొంచెం కోపం ఎక్కువ. కోపంతో చెప్పిన మాట ఆనే తెగుతుంది. నవ్వుకుంటూ చెప్పిన మాట రచ్చకెలుకుతుంది. కానీ మీరు ఏదైనా మాట ఉంటే, ఏదైనా పేసలా ఉంటే కటాకట మాట్లాడతారు, భయపడరు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము పెద్దలకు సేవించడం, పెద్దలనికి గౌరవించడం చాలా బాగుంది. చాలా గౌరవం ఇస్తారు ఎవరికైనా కానీ. పగవాడు వచ్చి ఇంటి ముందర నిలబడ్డా పిలిచి అన్నం పెడతారు. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎక్కువ నల్ల వస్త్రం, నల్ల బట్ట పడదు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉన్నారు. మీరు ఏదైతే ఆలోచన మీద మీరు ఉన్నారో, ఆ ఆలోచన ఈసారి పక్క జరుగుతుంది, తప్పనిసరి జరుగుతుంది. ఇన్ని రోజులు ఆగిపోయినాయి. చెయ్యాలి అనుకున్న పనులు చాలా రోజుల నుంచి ఆగిపోయి ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అయినా కానీ, ప్రైవేట్ జాబ్ అయినా కానీ, ఎలాంటి జాబ్ అయినా కానీ, దానికి తగ్గట బిజినెస్ అయినా కానీ, వ్యాపారమైనా కానీ, లేకపోతే ఏదైనా కానీ 190 ఉంటాయి. జీవించాలంటే, కష్టపడి సంపాదించుకోవాలంటే ఎన్నో ఉంటాయి. అలాంటి పని లోపల ఈసారి నాకు పైమెట్టి లెక్కనా నాకు మంచిగా లాభం అవుతుందా, లుక్సాన్ అవుతుందా, ఈసారి ఎట్లయితుందో అని చాలా ఆలోచిస్తున్నారు. కానీ అదేం పర్వాలేదు. ఎందు గురించి అంటే మీరు చేసే పని లోపల, చేసే దంద లోపల ఈ సింహరాశి వాళ్ళకి ఈసారి మాత్రం గ్యారంటీగా పైమెట్టి లెక్కుతారు. బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, చాలా కష్టపడ్డారు. పోయింది ఆ కాలం. కానీ ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ కదా. భార్య భర్తల నడమ గుడక కొంచెం కోపం ఎక్కువ. నీదెంత అంటే నీదెంత, నాదెంత అంటే నీదెంత, మాటగా మాట. అది అంటారు కదా, నాటు పాదుతే నారు పెరుగుతుంది, మాట జరిగితే గొడవ పెరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి జర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కొట్లాడ, అనవసరమైన జగడ, అనవసరమైన మాటలు, ఆ మాట ఈ మాట పై మీద అనవసరంగా వస్తుంది. ఎక్కడో బాట మీద పోయే కయ్యం పై మీద వస్తుంది. ఎవరికన్నా నీతిగా మాట మాట్లాడకపోతే మీకు అవినీతి వస్తుంది. ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చినా వాడు కయ్యమి తీస్తాడు, లొల్లి చేసి ఇస్తాడు, కానీ నీకు ఖాళీకి వేయడు. ఎవరికన్నా సంపదని పోతే 10 రూపాయలు నీవే ఖర్చు చేయాలి తప్ప వాడు ఖర్చు చేయడు. మనసు బాధ అనిపిస్తుంది. నేను అందరికీ మంచి చేస్తే నాకెందుకురా ఇట్లా చెడు జరుగుతుందని మీరు బాధపడతారు. అది కాదు. ఒకసారి కంచి కామాక్షి, తమిళనాడు, ఒకసారి అమ్మవారు జగన్మాత అమ్మవారికి దర్శనం చేసుకురండి. మీకు చాలా మంచిగా ఉంటుంది. చేపెట్టిన పని మంచి కలిసి వస్తుంది. పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. భార్య భర్తల బంధం నీదెంత నాదెంత అని చెప్పాను కదా. ఒక భార్య భర్తల బంధం లోపల ఏముంటుందంటే కొంచెం మీరు నిదానంగా ఉండాలి, తొందరపడవద్దు. ఒకరి మాట ఒకరి ఇంటే, ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీట్గా నడుస్తారో మీరు అట్లా నడుస్తారు. అట్లా కాకుండా నీదెంత నాదింత అంటే కరెక్ట్ కాదు. భర్త మీద భార్య అనుమానం ఉండవద్దు, భార్య మీద భర్త అనుమానం ఉండవద్దు.
12 పనులు ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత. ఆ పని చేస్తే రానికి గంట అటు అవుతుంది, గంట ఇటు అవుతుంది. అట్లా అయిందని అనుమానం స్థితి ఉండవద్దు. ఒకరి మీద ఒకరి అనుమానం పెరిగిందంటే సంసారం ఆగమవుతుంది, ఎట్లా కలిసిపోతుంది, తర్వాత మీరు బాధపడతారు. ఎంతోమంది మీకు బుద్ధి చెప్తారు, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా. బుద్ధి చెప్పిన వాళ్ళు కూడా ఆ టైంకి ఏమంటారంటే చెప్తే వినకపోతే చడంగా చూస్తాం పోరా అంటారు. అలా మీరు భార్య భర్తల మాట ఒకటే ఉండాలి ఎవరికైనా కానీ. భార్య సేరంటే భర్త సవాసేర ఉండాలి, భర్త సేరంటే భార్య సవాసేర ఉండాలి. అట్లా మాట ఒకటే గుట్టు, ఇంటి గుట్టు బయటికి పడనీయకుండా మీరు ఒక లెక్క ప్రకారం నడుస్తే మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటుంది. అది కాకుండా ఇంట్లో సంగతి నా భర్త అట్లా చేసిండు ఇట్లా చేసిండు, నా భార్య ఇట్లా చేసింది అట్లా చేసింది, ప్రతి మాట ఇంట్లో మాట బయటికి పంపిస్తే మీ జుట్టు వాళ్ళకి చేతిలో చిక్కినట్టు. ఆ జుట్టు పట్టి నిండా మునిగిపిస్తే ఆ కన్ని పోతారు. అలా కావద్దు. జుట్టు చేతులు ఎవరి చేతులు ఇవ్వవద్దు, ఎవరి ముందల తల వంచవద్దు, ఎవరి ముందల మన ఆయమే ఎవరికి ఇస్తే మనకే పాతాళంలో తొక్కుతారు. అయమే ప్రాణగండం, అయం ఇవ్వవద్దు, అది మంచిది కాదు. భగవంతునికి నమ్ముకోండి, దేవునికి నమ్ముకొని నడవండి, చాలా మంచి జరుగుతుంది. ఎంత సంపాదించినా, ధనం సంపాదించినా, దిర్వం సంపాదించినా, ఆస్తి అంతస్తు ఎంత సంపాదించినా కానీ పొదుముఖంగా తినేది పిడికడ అన్నమే తప్ప దానికన్నా ఎండి బంగారం ఏమీ తినరు, చెయ్యరు. కానీ ఒకటి ఈ పిడికడ అన్నం గురించి ఇంతో ఇంతో అని చాలా కోపం తాపంతో అంతా ఇంత రోసం పెట్టుకుంటారు. దేనికి పనికేది? వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఏమీ లేదు, పోయేటప్పుడు గుడిక తీసుకుపోయేది ఏమీ లేదు. 4 రోజులు అంగడి లోపల ఎట్లా ఉండాలంటే ఈ సింహరాశి వాళ్ళు మంచిగా తెలివిగా జ్ఞానంగా నిదానంగా నడవండి. మీకు తెలివి లేదా, జ్ఞానం లేదా, మాట లేదా, బలం లేదా, ఇంట్లో పైసా లేదా, భూమి లేదా, జాగ లేదా, 1200 వస్తున్నాయి మీ దగ్గర. అన్నీ పెట్టుకొని మనసు శాంతం లేకుండా ఉండడం అది కరెక్ట్ కాదు. మనసు శాంతంగా ఉండండి. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, ఇప్పుడు మాత్రం కొంచెం నిదానంగా నడవండి, చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. 11 ఇంట్లో గురువు, 3 ఇంట్లో శని. అంటే మీకు గురుబలం చాలా బాగుంది. మీరు ఏ పని చేసినా మీరు తొందరగానే చేయండి, ఎలాగైనా చేయండి. మీరు ఈసారి పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. భగవంతునికి నమ్ముకుని నడవండి, మీకు అంతా నిజమే మంచి జరుగుతుంది. ఒకసారి జగన్మాత కంచీపురం వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకురండి, చాలా మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా డౌట్ వినాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, నేను మాట్లాడతాను. నమస్కారం.